ఈరోజు 94వ రోజు. ఇంకొక 6వ రోజు మనం 100 రోజుల సంబరాలు జరుపుకోబోతున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, ఈ 94 రోజుల ప్రయాణం చేసినందుకు మనల్ని మనమే అభినందించుకుంటూ ధ్యానానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుందాం. మన కలయిక కారణమైన జ్ఞాన పితామహులు మైత్రేయ బుద్ధ భగవాన్లైన పత్రి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఎన్నో రోజులుగా లక్ష్మీతత్వం గురించి నేను ఇంకా విశేషంగా చెప్పాలనుకున్నాను, అది కుదరలేదు. ఈరోజు ఆ లక్ష్మీతత్వం యొక్క ఆ తత్వాన్ని, ఆ లక్ష్మీతత్వానికి మనం ఏదైతే ఈ పిఎంసి ఛానల్ ఈరోజు షేర్స్ సంబంధించిన మనం ఏదైతే మాట్లాడుకున్నామో దానికి ఉన్న ఆ లక్ష్మీతత్వానికి దానికి ఉన్న సంబంధం, దాని యొక్క అంతరార్థం, నేను ఎలా దాన్ని దర్శించానో ఆ విధంగా నేను ఆ జ్ఞానాన్ని చెప్పాలనుకుంటున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా మనకు ముగ్గురు అమ్మలు, పార్వతి, సరస్వతి, లక్ష్మి. మొట్టమొదటగా పార్వతి మాత్రమే వస్తుంది. ధ్యానము అంటే పార్వతీ తత్వము, సృష్టి తత్వము. పార్వతి అంటే పవిత్రత. పవిత్రత లేకుండా ఏమీ రాదు. పవిత్రత పారే తత్వము. తమో గుణము తీయనైన తత్వము, రజోగుణము తమో గుణము తీయగా మారిన స్థితి. అహంకారము యొక్క ప్రాపర్టీ అంటే దాని యొక్క రంగు రుచి మారిన స్థితి. అక్కడే పవిత్రత ఉంటుంది. దాని పేరు పార్వతీ తత్వము. ఎవరు ఆ తత్వాన్ని పొందుతారో వారు నూతన సృష్టి చేయగలుగుతారు. అలా పొందినప్పుడు అక్కడి నుంచి నీకు జ్ఞానం అంకురిస్తుంది. మొత్తం మొదట శరీరము, దాని తర్వాత జ్ఞానము. సరస్వతి తత్వము, దాని తర్వాత లయతత్వము, లక్ష్మీతత్వము. లక్ష్మీతత్వం 3వ స్థితి. సృష్టి, స్థితి, లయ, తమో రజో సాత్విక. ఆ సాత్విక గుణం ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో దాని తర్వాత వచ్చేది శుద్ధ సాత్వికము. అంటే ఆ లక్ష్మీతత్వము పవిత్ర తత్వంలోకి వస్తుంది, శుద్ధత్వంలోకి వస్తుంది. లక్ష్మి అనేది అక్కడ మొదలవుతుంది. లక్ష్మి అంటే సేవకు మరో పేరు. సేవాయోగము, లక్ష్మీ యోగము. ఆ లక్ష్మి అందుకే శరీరము, మనసు. మనసు సంపదకు సంబంధించి చతుర్వేద పురుషార్థాలలో కామము, అర్థము. అర్థము అంటే మనసు. ఎక్కడ పవిత్ర జరగాలి? లక్ష్మీతత్వం అంటే లయము. లయం చినేసేది క్షీరసాగరం. మణిపూరక కేంద్రం అక్కడుంటుంది, ఆ లయతత్వానికి సంబంధించిన కేంద్రము. అందుకే లక్ష్మి యొక్క శక్తి భగభగమండే మంట, వేడి. ఎంత మండితే ఆ వేడి, ఎంత పుడితే ఆ మన భుజించిన ఆహారము అన్ని విధాలుగా పరిణామం చెందుతుంది. ఆ లక్ష్మీతత్వము శ్రీలక్ష్మి అవుతుంది. అంటే మనసు లయం చెంది పవిత్రత పొందుతుంది. శ్రీలక్ష్మి. శ్రీ అంటే పవిత్రత.
ఆ లయం జరిగినప్పుడు ఆ లక్ష్మీతత్వము శ్రీలక్ష్మిగా మారుతుంది. ఆ శ్రీలక్ష్మి మహాలక్ష్మిగా మారుతుంది. మహా అంటే సమస్తము అందించేది. మహాలక్ష్మి తత్వం. ఆ మహాలక్ష్మి తత్వంలో పుట్టిందే అక్కడ వస్తుంది పరమాత్మ తత్వం. అక్కడ వస్తుంది అష్టలక్ష్మి తత్వం. అష్టలక్ష్ములు, అష్ట సిద్ధులు, అష్ట ఐశ్వర్యాలు. అంటే ఒక లక్ష్మి తత్వం నుంచి నువ్వు శుద్ధత్వంలోకి అడుగు పెట్టినప్పుడు అక్కడి నుంచి అది అనేక విధాలుగా పరిణామం చెంది మహాలక్ష్మంలో వచ్చినప్పుడు ఆ విరాట్ స్వరూపం సంతరించుకున్నప్పుడు మహాలక్ష్మి తత్వము 8 విధాలుగా ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఎక్కడుంది ధనలక్ష్మి? 8వది. ఆదిలక్ష్మి మొదలు. ఆది అంటే మొదలు, మూలాధార కేంద్రము. ఎప్పుడొచ్చింది? మూలాధార కేంద్రం యొక్క పవిత్రత జరిగినప్పుడు. మూలాధార కేంద్రము శుద్ధి జరిగినప్పుడు. ఆ శుద్ధి జరగడాన్ని మహాలక్ష్మి అంటారు. అక్కడ విరాట్ స్వరూపం చెందుతుంది ఈ లక్ష్మీతత్వం 8 విధాలుగా. ఎందుకు చెప్తున్నా అంటే దీంట్లో ఆదిలక్ష్మి తత్వం తర్వాత ధాన్యలక్ష్మి. ధాన్యలక్ష్మి అంటే ఆహార లక్ష్మి. ఎక్కడుండాలి పవిత్రత? అనేక రకాలుగా చెప్పుకుంటూనే ఉన్నాం మనం. అష్ట ఐశ్వర్యాలు, అష్ట సిద్ధులు, అష్ట దరిద్రాలు. ఆదిలో శుద్ధత్వం లేదా? అశుద్ధం నిండిపోయిందా? అష్ట దరిద్రాలు నిన్ను వెంబడిస్తాయి. ఆహారంలో దరిద్రము. నీకు ఆహారం కష్టంగా ఉంటుంది, ఆరోగ్యం ఉండదు, సరి అయిన సంతానం ఉండదు, సరి అయిన సంపద ఉండదు, జ్ఞానము ఉండదు. నీకు అపజయాలే ఉంటాయి. ఏది ముట్టుకున్నా కాలిపోతూనే ఉంటుంది. ఈ అష్టలక్ష్మిలే అష్ట దరిద్రాలుగా పరిణామం చెందుతుంది నువ్వు శుద్ధి జరిగినప్పుడు. జ్యేష్ఠాదేవి అష్ట విధాలుగా 8 విధాలుగా పరిణామం చెందుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, అందుకే లింగాష్టకంలో అష్టదరిద్ర వినాశకలింగం, అష్టదలోపతి పరివేష్టిత లింగం. అష్టదళాలను పరివేష్టించేటి వాడు, అష్టదరిద్రాలని వినాశనం చేసే లింగం. అత్యంత పవిత్రమైంది. రావణ దర్ప వినాశక లింగం, కామదహన కరుణాకర లింగం. ఎంత గొప్ప లింగాష్టకం! మొత్తం ధ్యానం యొక్క విరాట్ స్వరూపం, శుద్ధత్వం యొక్క విరాట్ స్వరూపం మొత్తం దాని చుట్టే ఉంది. శుద్ధత్వం పొందినప్పుడు ఏమేమి జరుగుతుందో సమస్తము ఆ లింగాష్టకంలో వర్ణించబడింది. శివుడు ఈశ్వరుడై, ఈశ్వరుడు పరమేశ్వరుడై, పరమేశ్వరుడు మహేశ్వర తత్వం పొందేటప్పుడు వచ్చిన లింగాష్టకం అది. ఎక్కడ పుట్టింది? ఆ జ్ఞానస్థితులు 4 విధాలుగా మారినప్పుడు. అష్టకం 8. అలాంటి అపురూపమైన లింగాష్టకం అది. ఎక్కడ? అక్కడ పుట్టింది 8. ఎక్కడ చూసినా ఈ 8 అనే సంఖ్య అపురూపము. అందుకే మనం తినే ఆహారం చుట్టే ఉంది పవిత్రత అంతా. ఆది అంటే మొదలు, భూమితత్వము. ఆదిలక్ష్మి, ఆదిలక్ష్మి, ఆదివరలక్ష్మి, అనంతలక్ష్మి.
ఈ లక్ష్మి తత్వానికి ఈ లక్ష్మి, శ్రీలక్ష్మి, మహాలక్ష్మి వేరు కథ, ఆదిలక్ష్మి, ఆది వరలక్ష్మి, అనంతలక్ష్మి వేరు కథ. ఈనాడు వేరు, ఆనాడు వేరు. ఈ రెండు నాడులు ఒకటవుతాయి. దాని పేరు అనంతలక్ష్మి, అనంత పద్మనాభ లక్ష్మి. అనంత లక్ష్మి పద్మనాభుడు అంటారు అక్కడ. స్త్రీతత్వము, పురుషతత్వము సమస్తము ఏకత్వం చెందడం. విడివడున్నాయి దేనికదే. ఏ విభాగము ఆ విభాగము విడివడున్నాయి. లక్ష్మీతత్వం విడివడి ఉంది, పురుషతత్వాలు విడివడి ఉన్నాయి. కలిసే ఉన్నాయి కానీ కలిసి లేవు. అనేక రకాలుగా చెప్పుకుంటూనే ఉన్నాం. ఇలా పరిణామం చెంది మళ్ళీ ఒకటిగా మారేంత వరకు మన ఈ ప్రయాణం ఉంటూనే ఉంటుంది. అందుకే ఎక్కడుంది అంటే ఆదిలక్ష్మిలో ఉంది, ఆదిలక్ష్మిలో ఉంది. ఆ ఆదిలక్ష్మి అక్కడ పవిత్రత పొందినప్పుడు అప్పుడు ధాన్యలక్ష్మి. చూడు, రెండు పక్క దగ్గర దగ్గరే, రెండు వేరు వేరు లేవు, ఒకదానికొకటి అవినాభావ సంబంధం. ఈ ఆదిలక్ష్మి తత్వం ఎప్పుడు వస్తుంది? మీకు ఇంతకుముందు చెప్పాను నేను, కాళ్ళ యొక్క కథ. ఈ మూలాధారం నుంచి పైకి ఎలాంటి కథ ఉందో సేమ్ అలాంటి కథనే అరికాళ్ళలో నుంచి మూలాధారం అలాంటి కథ ఉంది. కాళ్ళకు సహస్రారము, పాదాలు. ఈ పైన పై స్థితులకు ఇక్కడ సహస్రారం ఎలా ఉంటుందో కింది స్థితికి అక్కడి నుంచి మొదలవుతుంది. అపురూపమైన శక్తి కేంద్రము. మనం ఎంతసేపు పైకే చూస్తున్నాము, కింది కథ చేయలేదు మనకు. ఎందుకంటే కిందికి కనెక్షన్ పోయింది. ఊరికే రక్త ప్రసరణ జరుగుతుంది తప్ప శక్తి ప్రసరణ లేదు. ఏదో కొంత మాత్రం అలా జరుగుతూ ఉంటుంది. ఎంత ఆ ఆదిలో ఎంత చెత్త నింపుకున్నామో, మొత్తము సమస్త చెత్త అంతా నిండి ఉంది అక్కడ. ఆ చెత్త శుద్ధి జరగాలంటే ఎంత శక్తి పుట్టాలో. నిన్ననే నాకు కృష్ణమూర్తి ఫోన్ చేశాడు. అతని కాల్లో యాక్సిడెంట్ అయ్యేప్పుడు పడ్డప్పుడు కాలు విరిగింది. విరిగిన తర్వాత అక్కడ రాడేసుకున్నాడు. ఒక 4-5 ఇయర్స్ ముందు, 4 ఇయర్స్ అవుతుంది. అది ఎందుకో అతనికి చాలా సందర్భాల్లో అనుకున్నాం తీసేయాలని, కానీ మన తీవ్రమైన ఆయనకు తీసేయాలనేది వచ్చింది. నేను కూడా ఇమీడియట్ గా రిమూవ్. ఎందుకంటే మళ్ళీ ఆయన సాధారణ స్థితి పొందే సమయం ఆసన్నమైంది. ఇంతకుముందు కృష్ణముడు ఎంత యాక్టివ్గా ఎలా న్యాచురల్ గా నడిచేవాడో మళ్ళీ అలాంటి నడక పొందబోతున్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, చేయించాడు, వచ్చిండు. అక్కడ యుద్ధమే డాక్టర్ తోటి. ఓరు నాయన, నీకు దండం పెడతా, నాకు మందులు ఇవ్వకు, నువ్వు ఆపరేషన్ చేయి, ఎనస్తిస్తావా, ఏమిస్తావో ఇవ్వు, కానీ లోపలికి మటుకు నాకు ఏమి ఇవ్వకంటే వాడు నేనా డాక్టర్ నువ్వా అని ఇద్దరి మధ్య ఘర్షణ కూడా జరిగింది. లాస్ట్కి ఒక డోస్ ఇచ్చాడు యాంటీబయాటిక్. మళ్ళీ వాడు ఇచ్చిన టాబ్లెట్ అని మూలకు పడేశాడు హాయిగా. ఆయన మంచం మీద ఆపరేషన్ అయింది. అదే టైంకు నాకు మన జూమ్లో ఒక జూమ్లో వచ్చిండు, ఆమనగల్ జూమ్లో. ఏమైనా ఆపరేషన్ పోలేదంటే పోయినా సార్ బెడ్ మించే జూమ్లో చూస్తున్నా అన్నాడు. అలాంటి వాడు యోగేశ్వరుడు. గ్రేట్ వండర్ఫుల్ మాస్టర్ కృష్ణమూర్తి గారు. వారి సహనానికి, తల్లి పట్ల వారికి ఉన్న సేవ యొక్క గొప్పతనానికి, వారి యొక్క సాధన యొక్క గొప్పతనం, వారి సేవ యొక్క గొప్పతనానికి శిరస్సు వంచి ప్రణామాలు చేస్తున్నా మాస్టర్. యు ఆర్ అమేజింగ్ మాస్టర్. వారు నిన్న నాకు ఫోన్ చేశారు, సార్ విపరీతమైన వేడి పుట్టింది, భరించలేనంత పుట్టింది, నాకేం అర్థం కావట్లేదు, నేను రాడు దించినందుకు వచ్చిందా అది. అరే నాయన, అది కాదు, అది కాళ్ళ యొక్క శక్తి ప్రభావము. మీ కాళ్ళు సాధారణ స్థితి పొందాలి, పై కథ కాదు, కింది కథ మొదలైంది. లయతత్వం అంటే లక్ష్మీతత్వము. వేడి బగబగ వండే మంట. గంగోత్రి యమునోత్రి కథ. యమునోత్రిలో వేడిగుండం ఉంటుంది, గంగోత్రిలో చలితో కూడిన నీళ్లుంటాయి. మైనస్ డిగ్రీలో కూడా యమునోత్రిలో వేడి నీళ్ళు ఉంటాయి. బద్రీనాథ్లో వేడి నీళ్ళు ఎంత చల్లదనం పెరిగితే అంత వేడి ఆ గుండెలో నుంచి ఉష్ణం పెరుగుతుంది. చూసారా? యాంటీ డైరెక్షన్ అన్నమాట. మన ఫిజికల్ బాడీలో కూడా
ఎంత చల్లదనం పెరిగితే అంత వేడి పుడుతుంది. మైనస్ ఎంతనైనా జరగవచ్చు. మనకి ఎంత టెంపరేచర్ కావాలంటే అంత సహజంగా అది ఆ శరీరంలో పుడుతుంది. అప్పుడు ఆ చలిని బ్యాలెన్స్ చేస్తుంది. ఊరికే వాళ్ళు -డిగ్రీలో హాయిగా గుడ్డలు లేకుండా ఎలా తిరగలుగుతున్నారు? తీవ్రమైన సాధన చేసినప్పుడు ఫిరౌన్ మాస్టర్స్ ఎవరు కూడా హిమాలయాల్లో సాధన చేయకుండా లేరు. అసంభవం, జరగదది. ఇంద్రియాలు అంతర్ముఖమయ్యేటప్పుడు ఎలా ఉంటుంది వేడి అంటే ఊహించడానికి సరిపోదు మన ఊహ. 200 సంవత్సరాలు సాధన చేశా హిమాలయస్ లో, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ అనే ఆ కొండపైన 200 years. ఒకనొక ఇన్కార్నేషన్ లో మొత్తం హిమాలయాన్ని తిరిగా. కానీ ఇంద్రియాలు అంతర్ముఖమైనప్పుడు తీవ్రమైన సాధన జరిగింది అక్కడ. ఆ అంతటి మైనస్ టెంపరేచర్ లేకుంటే ఈ బాడీ బ్యాలెన్స్ జరగది. హిమాలయస్ ఊరికే ఉన్నాయా? అవి సాధకుల కోసం ఉన్నాయి, నేచర్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఉన్నాయి. ఎవరు నేచర్ అంటే మన శరీరమే. ప్రకృతి, సమస్త ప్రకృతి తత్వం మన లోపలే ఉంది. అందుకే హిమాలయస్ లో తీవ్రమైన వందల సంవత్సరాలు చేసే సాధకులు హిమాలయస్ లో ఎందుకుంటారంటే ఎందుకుంటారు. ఆజ్ఞాచక్రం చేరుకునేటప్పుడు, ఇంద్రియాలు అంతర్ముఖం అయ్యేటప్పుడు చాలా తీవ్రమైన సాధన ఉంటుంది. ఎంత బగబగ మండే మంటలేగా వాళ్ళని ముట్టుకుంటే కాలిపోతుంది. మనం అంటే వాళ్ళ శరీరం మీద ఏ వస్త్రం వేసినా అలా కాలిపోతుంది, అంతే, నిలవది, అంతటి వేడి పుడుతుంది. లక్ష్మీతత్వం అంటే ఓయబ్బా ఊరికే అంటాం కానీ నిజంగా ఆ లక్ష్మి యొక్క ఎనర్జీ వస్తే తెలుస్తుంది. అలా వేడి పుడితే చెప్పా కృష్ణమూర్తి గారు, అసలు కథ మొదలైంది నాయన, భరించాలా. గమ్మత్ ఎలా ఉంటుందంటే కొత్తలో మనకు వేడి పుట్టినప్పుడు భయానికి లోనవుతాం, ఇబ్బందులకు గురవుతాం. కానీ ఒక వారం, 10 రోజులు, 15 రోజులు అయిన తర్వాత దానికి అలవాటు పడ్డాక ఎలా ఉంటుందంటే వేడి రాకపోతే మనకు డౌట్ వస్తుంది. అరే ధ్యానం సరిగ్గా జరుగుతుందా, జరుగుతలేదా, వేడి పుట్టలేదు ఇంకా ఏదని చూస్తూ ఉంటాం. ఎందుకంటే దానిలో నుంచి పొందే ఆనందం వేరుగా ఉంటుంది, ఆ జరిగే కథ వేరుగా ఉంటుంది. ఎన్నెన్ని మార్పులు జరుగుతాయో. మన ఆహారం కావాలంటే వేడే పుట్టాలి కదా, వేడి మీదనే కదా ఉడికించేది. బంగారాన్ని కరిగించాలంటే వేడే కదా. ఏది ఒక ప్రాపర్టీ నుంచి ఇంకొక ప్రాపర్టీ మారాలంటే మంటనే పుట్టాలి. సమస్త ప్రకృతి అలాగే ఉంది, మన ఆహార విధానాలు అలాగే ఉన్నాయి, సాధన విధానం కూడా అలాగే. నో డిఫరెన్స్. సంసారానికి సాధనలో పొందే మన అనుభవాలకు ఏమి డిఫరెన్స్ లేదు. అది తెలియనప్పుడు మనం అది వేరు ఇది వేరు అనుకుంటున్నాము. కానీ ఆ సాధన మార్గం బట్టి అర్థమవుతూ ఉంటే దీనికి దానికి మనకు పోలికలన్నీ తెలుస్తూ ఉంటాయి. అప్పుడు అరే ఎంత పర్ఫెక్ట్, ఇందుక సంసారమే నిర్వాణం అనే కథ. సంసారంలోని అనుభవమే నీ నిర్వాణానికి పనికొస్తుంది. అది నీ అనుభవ జ్ఞానం, సంసారంలో పొందే జ్ఞానం అంతా. అందుకే సంసారము నిర్వాణము రెండు ఒకటే. ఈ సంసారానికి సంబంధించిన ఈ కోణం ఎప్పుడు అర్థమవుతుందంటే నిర్వాణం సంబంధించిన, అంటే ధ్యాన మార్గంలోకి వచ్చినప్పుడు, అప్పుడు ఆ ఆధ్యాత్మిక యొక్క ఆ దృష్టి కలిగినప్పుడు అక్కడి నుంచి నీకు ఆ మూల సత్యాలు అర్థం కావడం మొదలవుతాయి. అప్పుడు రిలాక్స్గా ఉండడం అప్పటి వరకు తీవ్రమైన ఇబ్బందులు పడుతూనే ఉంటాం, ఫేస్ చేస్తూనే ఉంటాం. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, లక్ష్మీతత్వం అంటే భగభగమంటే మంట. ఆ వేడి పుట్టి అష్టలక్ష్మిలుగా మారుతుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ధైర్యలక్ష్మి, ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి. చూడండి, స్టెప్ బై స్టెప్. ఆహారం, నువ్వు ఎలాంటి ఆహారం తింటున్నావో దాంట్లో నుంచే ఆ ధైర్యలక్ష్మి పుడుతుంది. అందుకే ఎక్కువ మందులు వాడే వాళ్ళకి, మందు బిల్లలు వేసుకునే వాళ్ళు, ఎక్కువ మాంసానికి సంబంధించిన సరికాని ఆహారం తినే వాళ్ళకి ఎక్కువ భయాలు ఉంటాయి. కావాలంటే మీరు గమనించండి. ఎప్పుడైతే మనం సరికాని ఆహారం కానీ, సరికాని ఆ పదార్థాలు కానీ ముట్టుకున్నప్పుడు ఆ చేతి స్పర్శకు
లోపల ఉన్న సమస్త కణాల వ్యవస్థ, సమస్త ఆర్గన్స్ అన్ని ఒక విపరీతమైన భయానికి లోనవుతాయి. నా మీద దాడి జరగబోతుంది. ఆ భయాలే మనకు పెద్ద గుదిబండగా మారుతాయి. అందుకే అలా ఎన్నో భయాల్ని ఒక పెద్ద కొండలాగా తయారు చేసుకున్నాం. అలా ఆ భయాలకు సంబంధించిన ఆ కొండ నేను చూసినప్పుడు అది పెద్ద పర్వతంలా కనబడ్డది. అది మన ఆదిశక్తి తత్వంలో నుంచి ఆత్మశక్తి ద్వారా మాత్రమే అది కరుగుతుంది. మన గైడింగ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహాయ సహకారాలు ఇగో ఇలాంటి పరిస్థితుల్లో ఎంత ఉపయోగపడతాయో లెక్కే లేదు. నేను మొట్టమొదటిసారి ఆ స్థితి పొందినప్పుడు, అక్కడికి ఎంటర్ అయినప్పుడు పత్రికారు వచ్చారు. ఏమనలే, నేనేం పిలవలేదు. అలా ఆ కొండని చూస్తున్నాను. ఇంత పెద్ద కొండ ఎప్పుడు కరిగేనని చూస్తున్నాను దాన్ని. అప్పుడు వారు వచ్చారు. వస్తూనే ఒక చిన్న క్రిస్టల్ లాంటి పిరమిడ్ ఉంది, అలా నెత్తిలో పెట్టాడు. అది నెత్తిలోకి వెళ్ళిపోయాడు. వచ్చాడు, పెట్టిండు, పోయిండు. నా ఆత్మశక్తికి ఆ శక్తి తోడైంది. అప్పుడు కరగడం మొదలైంది. అలా చేస్తారు గురువులు, పరమ గురువులు. నీకు సహాయ సహకారాలు నీ పిలిస్తే రారు. అలా చెవుడా, నువ్వు గంట కొడితేనే వింటారా వాళ్ళు? నువ్వు వద్దంటే పోతారా? వాళ్ళు ఉన్నదే నీకు సహాయ సహకారాలు అందించడానికి. నీ ఆధ్యాత్మిక ప్రయాణంలో, ప్రాపంచిక జీవితంలో ఆధ్యాత్మిక జ్ఞానంతో నువ్వు నిండినప్పుడు ప్రాపంచిక జీవితంలో నువ్వు ఎవరి సహాయ సహకారం, ఎందుకంటే కార్యకారణ సంబంధాలు తెలిసినాక ఏముందాడా? ముళ్ళు అరిటాక్ ఏంది, అరిటాక ముళ్ళు ఏంది, రెండు ఒకటైన సత్యాన్ని తెలుసుకుంటావు. మళ్ళీ 3 రోజులు అయింది, నేను ఆ విపరీతమైన ఆ ఆత్మశక్తులు విడుదల అయ్యాయి, అది కరగడం మొదలైంది. మళ్ళీ వచ్చాడు, ఆయన కృష్ణరాయి తీసుకున్నాడు, పోయిండు, పెట్టిండు, పోయిండు, వచ్చిండు, తీసుకుంటూ పోయిండు, అంతే. ఏమి చెప్పలేదు, ఏ సమస్య జరగలేదు. ఏం జరగాలనో జరిగింది. అది అలా ఉంటుంది వాళ్ళ సహాయ సహకారాలు. సాధన మార్గంలో గురువు యొక్క అవసరము, సాధన మార్గంలో మనల్ని గొప్పగా నడిపిస్తారు. అలా నన్ను ఎంత గొప్పగా అనేక సందర్భాల్లో ఎంత గొప్పగా నడిపించారో నాకు తెలుసు. ప్రతి ఒక్కరికి గైడింగ్ మాస్టర్ ఎవరో ఒక రూపంలో వారికి ఈ సందర్భంగా నేను శతకోటి నమస్కారాలు తెలియజేస్తున్నాను పత్తి గారికి. వారి యొక్క ఆ నడిపించిన ఆ సాధన మార్గంలో సమస్త గురువులందరూ యాక్సెప్ట్ చేశారు. నేను లక్ష్మీదేవిని కోరుకున్నాను, అది కూడా అయింది కథ. నాకు సంపద కావాలి, నాకు దానివల్ల ఇబ్బందులు ఉన్నాయి, నేను చేయవలసిన పనులు ఉన్నాయి, నాకు చాలా నీడ్ ఉంది అని తీవ్రమైన కోరిక కలిగింది. అప్పుడు పరమగురువులందరూ ఓకే, అందరు టిక్ కొట్టేశాడు. ఎలా జరగబోతుంది, ఏం జరగబోతుంది, మొత్తం స్కెచ్ అంతా అర్థమైపోయింది. నేను రెడీగా ఉన్నాను అందుకోవడానికి. అప్పుడు ఒక శుభముహూర్తాన 2 రోజుల తర్వాత ఒక మాస్టర్, స్వామి సారీ, ఏమనుకోవద్దు, వీటన్నిటికీ ఒక ఆయన టిక్ కొట్టాలి, ఆయన పేరు పత్రి గారు, ఆయన నో అన్నాడు అని చెప్పారు. ఏంది సార్ ఇట్లా చేశాడని ఒకసారి కొంచెం ఇబ్బంది అనిపించింది కూడా, అసహనాన్ని కూడా లోనయ్యాను. కానీ 3 రోజులు గమనిస్తే అర్థమైపోయింది. అప్పుడు నాయనా దామోదర అన్నాడు. సార్ అన్న, అర్థమైందా అన్నాడు. అర్థమైంది సార్ అన్న. థ్యాంక్ యూ సార్ అన్న. ఎందుకంటే ఆ రోజు నాకు కానీ ఆ సంపద వచ్చింటే నా ఆధ్యాత్మిక ఇలా మేము మీ ముందట నేను నోరిపే శాసనం చేసేవాడిని కాదు. ఈ అచీవ్మెంట్ జరగడం అసంభవం. ఎప్పుడైతే నా దగ్గర సంపద వచ్చిందో నాది వక్రమార్గం పడుతుంది. దాన్ని బ్యాలెన్స్ చేసే శక్తి నా దగ్గర లేదు. అప్పుడు అది ఎంతటి అపురూపమైన ఆ శక్తో చేతిలో పెడితే తెలిసింది నాకు. ఆ లక్ష్మి 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 అంటారు కదా, నా చేతిలో పెడితే 5 నిమిషాలు కూడా నేను పట్టుకోలేకపోయాను ఆ ఎనర్జీని. నా వల్ల కాదని వదిలేశాను. వద్దు, తీసుకోండి అని చెప్పా. అంతటి శక్తివంతమైంది లక్ష్మీతత్వం అంటే. ఆశామాష అంటే సంపద ఎప్పుడైతే ఉందో వ్యవహారాలు ఉంటాయి. వ్యవహారాలు ఉన్నప్పుడు చాలా కష్టం. ఏదో విజయభాస్కర్ రెడ్డి అన్నమాట సాధ్యమది. ఆయనకు అది గత జన్మ సంస్కారం, వారికి వాళ్ళు సాధించుకున్న యొక్క గొప్పతనం, గత జన్మ యొక్క సాధన, ఎంత బ్యాలెన్స్ గా ఉంటాడో ఆయన గురించి చాలా మంది నాకు చాలా రకాలుగా చెప్పారు. ఎప్పుడు స్థిరత్వంలో కూడుకొని ఉంటారు వారు. నేను వారి గురించి తెలిసినప్పుడు ఆ ఒక గుణం నాకు బాగా నచ్చుతుంది వారి నుంచి. ఎలాంటి సిచ్యువేషన్ కూడా, ఒక తీవ్రమైన సిచ్యువేషన్ని
డైల్యూట్ చేసి తేలిక చేయడంలో అందేవేసిన చెయ్యి భాస్కర్ రెడ్డి గారు. ఇంకా అనేక సందర్భాల్లో అది నేను ఎప్పుడు వారి నుంచి ఆ పాఠాన్ని ఎప్పుడు నేను గమనిస్తూ ఉంటాను. నాకు అత్యంత ఇష్టమైంది వారి లోపల ఉన్న ఆ క్వాలిటీ. ఇట్స్ అమేజింగ్ అన్నమాట. నాకు భాస్కర్ రెడ్డి కాదు, వాళ్ళ అల్లుడు చెప్పాడు వీరి గురించి. ఎలాంటి సిచ్యువేషన్లో కూడా బ్యాలెన్స్ కోల్పోడు. అది మా మామయ్య గారి యొక్క గొప్పతనం సార్. అది పొందడం అంటే ఆషామాషి కాదు, వెరీ రేర్ పర్సన్స్ అని చెప్పాడు. ఎస్, వాస్తవం అది. నేను అది పొందడానికి ఎన్ని అవసరాలు పడ్డానో, ఎంత సాధన చేస్తే తప్ప నేను అది పొందలేకపోయాను ఈ జన్మలో. వాస్తవానికి పైకి నేను ధైర్యంగా కనబడదు, కానీ అత్యంత పిరికొని నేను లోపల. నాకు తెలుసు కదా నా ధైర్యం కథ ఏందో. పైన ఒక ముసుకేసుకుంటాం అందరం, ధైర్యం అనే ముసుగు. లోపల వరకు వణికిపోతూ ఉంటాం. ఆ స్థిరత్వము, ఆ బ్యాలెన్స్ ఉండదు. అంటే ఆ గత జన్మలు ఈ జన్మల ఎప్పుడు కూడా ఈ జన్మ యొక్క గొప్పతనం అంతా మన గత జన్మల నుంచి వచ్చిందే. ఈరోజు ఈ సాధన, ఇంత దూర ప్రయాణం ఈ జన్మలో జరిగిందా? అరే వందల 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 సంవత్సరాల సాధన ఉంది నా వెనకాల. ఒకటి కాదు, రెండు కాదు, ఒకటే ఒక జన్మలో 400 సంవత్సరాల సాధన. కదిలివనంలో మొదలుపెట్టి హిమాలయస్ సమస్తము ప్లేస్లన్నీ తిరిగా. సతోపంత్ దాకా పోయింది కథ. సతోపంత్ బద్రీనాథ్ నుంచి 23 కిలోమీటర్ల దూరం పోతే అక్కడ ఒక సరస్సు ఉంది. పాండవులు ఆ సత్యలోకానికి ఫిజికల్ బాడీతో పోయారనేది ఒక కథ ఉంది. ఒక అపురూపమైన కేంద్రం అది. పిలుపొచ్చింది రమ్మని, కానీ పోలేకపోయాను. ఏమో ఎనీ మూమెంట్ పోవచ్చు. కొంతమంది మాస్టర్స్ కూడా నాతో పాటు వస్తారు. 23 కిలోమీటర్లు వెళ్ళాలి అక్కడికి పైన వాక్. పోయి రావడానికే 10 days పడుతుంది. అక్కడ ఒక గైడ్లు వస్తారు, వాళ్ళంతా తీసుకొని నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ ఎందుకంటే నేను నా డ్రీమ్ స్టేట్లో ఎప్పుడు తెలిసింది అంటే, నా డ్రీమ్ స్టేట్లో ఒకరోజు అది చూస్తూ ఉన్నాను. పడుకున్నప్పుడు ఒక సరస్సు ఉంది, పైనుంచి ఆ సరస్సు నేను చూస్తూ ఉన్నాను. ఆ సరస్సు ప్రశాంతంగా ఉంది. కిందికి వెళ్ళాను. ఆ నీళ్ళలో కాలు పెట్టడానికి నాకు ధైర్యం సరిపోలేదు. అప్పుడు దండం పెట్టి, అరే శివబాబా యొక్క నివాస స్థలం ఇది, దీన్ని అపవిత్రం చేయకూడదని నేను పైకి పైన నిలబడ్డాను. లోపల నుంచి ఇలా సినిమాల్లాగానే ఒక చెయ్యి, వెండి బంగారు వర్ణంతో కూడిన చెయ్యి అలా పైకి వచ్చేసి నా కాళ్ళని టచ్ చేసింది. నాకు అర్థం కాలే, నేను భయపడిపోయాను. అరే బాబు, నేనేమిటనుకుంటే ఇది ఒకటి జరిగింది, ఏందిరా కథ అని దాని మీద దృష్టి పెడితే అప్పుడు ఆ సరస్సుకు నాకున్నది ఈ 400 సంవత్సరాల సాధన కథ అంతా నేను ఎలా ఎక్కడెక్కడ చేశాను. ఆ పరిణామ క్రమంలో మహాబలేశ్వరం కూడా నేను వెళ్ళడం జరిగింది. అక్కడ 30 సంవత్సరాల సాధన జరిగింది. నా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఇలా మలుపు తిప్పిన యాత్ర మహాబలేశ్వరం. ఆషామాటి శక్తి క్షేత్రం కాదు అది, మహాబలేశ్వరం. ఆంజనేయ స్వామి తత్వానికి సంబంధించిన శక్తి కేంద్రం అది. అక్కడ లింగము ప్లస్ అమ్మవారి శక్తి రెండు కలయిక ఉంటుంది అక్కడ. అది కూడా నేనేమి మహాబలేశ్వరం పో 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 అని వస్తూ ఉంటే నేను ఏం పోతాంలే అక్కడ, కానీ కోరిక ఉంది పోవాలని, కానీ పట్టించుకోలేదు. ఒకరోజు డ్రీమ్లో కనబడుతూ ఉంది, ఎదురుగా గుడి కనబడుతుంది. లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తూనే ఆడ శివలింగం ఇలా చూస్తే ఆ లింగానికి ఎదురుగా అది నందీశ్వరుడు, ఎదురుగా చూస్తే శివుడు కనబడుతున్నాడు. నా ఫిజికల్ బాడీ మొత్తం పైకి లేచింది. ఇట్లా చూడంగానే ఏం జరుగుతుందా అని చూశాను. పైకి వెళ్ళి చూస్తున్నా, అంత శక్తి ఉంది అక్కడ. ఎంబడే నేను మళ్ళీ నార్మల్ అయిపోయి దండం పెట్టి వస్తున్నాను స్వామి అన్నాను. అక్కడికి వెళ్ళినాక ఈ దామోదరు యొక్క ఆధ్యాత్మిక జీవిత ప్రయాణమే గమ్యం మారిపోయింది. అలాంటి శక్తి పొందాను నేను అక్కడ, ఫిజికల్గా. హాస్టల్గానో లేకపోతే ధ్యానంలో కాదు, ఫిజికల్గా. అలాంటి అపురూపమైన శక్తి క్షేత్రం మహాబలేశ్వరం. తప్పకుండా ప్రతి ఒక్కరు విజిట్ చేయాలా. అది ఏదో ఒక రోజు వెళ్తాం, కారులో వెళ్దాం. ఏమి బ్యూటిఫుల్ ఆ ప్లేస్. కానీ అసలు స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది. అంటే స్వర్గం ఎక్కడుందంటే మహాబలేశ్వరం. అందుకే ఎంతో మంది యోగులు అక్కడ ఎన్లైట్మెంట్ పొందారు. పోతే కానీ నాకు అర్థం కాలేదు. ఎన్నెన్ని వింతలు విశేషాలు చూశాను, లెక్కలేదు. ఛత్రపతి శివాజీ అక్కడికి 23 కిలోమీటర్లు వారి యొక్క దుర్గం. ఛత్రపతి శివాజీ యొక్క సారథ్యంలో నిర్మాణమైన గుడి అది. వాడు నిరంతరం సింగిల్గా వచ్చేవాడు. రాయగఢ్ నుంచి ప్రతాప్గఢ్కు గుర్రం మీద 6 ఏకాంతంగా రోజు కూర్చొని సాధన చేసిన ఒక
పెద్ద గ్రౌండ్ లాగా, అడవి మధ్యన చెట్టు, ఎక్కడ చూసినా గ్రీనరీ, అద్భుత ప్రపంచం అన్నమాట. కమ్మడి సువాసనలు వస్తుంటాయి అక్కడ. అక్కడ సాధన చేసేవాడంట ఆయన. అందుకే అంతటి గొప్ప మహానుభావుడు, చరిత్రలో నిలిచిపోయేంత గొప్పవాడు. అందుకే మన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఎంతో కథ ఉంది. అది ధ్యానంలో మొదలు పెడితే ఒక్కొక్క కథ మొదలవుతుంది. ప్రతి ఒక్కరికి మూలాలు ఉన్నాయి. దశమ స్థితులలో దశావతార కథలు అందరికీ ఉన్నాయి. మన సాధన మార్గంలో ఉన్నప్పుడు ఆ పిలుపు వస్తుంది. మన శక్తి ఎక్కడ నిక్షిప్తమైందో, దేనికి మనకు లింక్ ఉందో, అది ఫిజికల్ బాడీతో వెళ్తాం. అప్పుడు ఈ సాధన మార్గంలో ఒక్కొక్కటి యాడై మనల్ని ఉన్నత స్థితికి చేరుతుంది. అందుకే గతం ఎప్పుడు వర్తమానాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. ఈ వర్తమానమే నీ భవిష్యత్తుని తీర్చిదిద్దుతుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఉన్నదంతా ఎక్కడ ఉందంటే మళ్ళా ఆవుకథ, శుద్ధత్వము, ఆహారం చుట్టూ, ధైర్యలక్ష్మి, ధైర్యం సాహసే లక్ష్మి. అది పెద్ద పర్వతం అంత ఉండేది, ఊరికే కరుగుతుందా? ఎన్ని జన్మలుగా, ఎన్ని రకాలుగా, ఎంత పెద్దగా దాన్ని తయారు చేసుకున్నామే లెక్కే లేదు. అందుకే అభయముద్ర, వరదాముద్ర. అభయముద్ర మొత్తం భయతత్వం అనేది జీరో కావాలి. అది ఎక్కడుంది అంటే మణిపూరక కేంద్రంలో ఉంది కథంతా. ఈ భయాది, మాయది, మంత్ర, తంత్ర సమస్తానికి మూల కేంద్రం ఎందుకుంది అంటే అక్కడ భగవంతుడి యొక్క కేంద్రము, భగవంతుడి యొక్క శక్తి కేంద్రము, భగవంతుడి యొక్క నివాస కేంద్రము. అది రక్షణ కవచము, గుర్తుపెట్టుకోండి. దాన్ని టచ్ చేసేటప్పుడు భయాలు వస్తాయి, ఆందోళనలు, అలజడులు సమస్తం వస్తాయి. అది నెగిటివ్ కాదు, మీ యొక్క అభివృద్ధి, మీ పురోగతి. నాకు మెసేజ్ పెట్టారు రాజలక్ష్మి మేడం గారు, సార్ ఏం చూసినా భయాలకు లోనవుతున్నాను, తీవ్రమైన సాధకురాలు, ఏం జరిగింది చెప్పా మేడం. టచ్ చేశారు ఆ భగవత్ కేంద్రాన్ని. గ్యారంటీగా డైరెక్ట్ పోతే మన శరీరం పేలిపోతుంది. ఆ శక్తిని తట్టుకోవడం మన వల్ల కాదు. అలాంటి శక్తి కేంద్రం అది. అంటే కొంచెంగా ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటాం. ఇది ఒక్కసారిగా జరిగే పరిణామ దశ కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఆ భగవద్గీత తత్వాన్ని తెలుసుకోవడానికి దశమ స్థితులు, దశమ ద్వారాలు. ఒక ద్వారం పెట్టలే, దశమ ద్వారాల కథ. పద్మనాభ తత్వము, అనంత పద్మనాభ తత్వము, సమస్త భగవంతుడి యొక్క కేంద్రము. ఆ కేంద్రం, అందుకే దాన్ని మణిపూరకం అంటారు. మాయ యొక్క మూల కేంద్రము. మాయని తన క్రీడగా మార్చుకున్న గొప్ప తత్వం పేరే కృష్ణతత్వము. మాయనే ఆటగా మార్చుకున్నాడు మహానుభావుడు. అదే పరమాత్మ తత్వము, అదే భగవత్ తత్వము. అందుకే ఈ అహంకారం ఇవన్నిటి కూడా మూల కేంద్రం, అది మణిపూరకం. భగవంతుడి యొక్క ఆధీనంలో ఉంటున్నాయి అవన్నీ. వారి బ్యాలెన్స్ చేసే కెపాసిటీ ఆ ఎనర్జీకి మాత్రమే ఉంటుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, లక్ష్మీతత్వం అంటే ఆషామాషి తత్వం కాదు. చూశారు కదా, ఎంతెంత నువ్వు పవిత్రత పొందితే అంతంత అష్టలక్ష్మి తత్వం. అష్ట దరిద్రం ఎక్కడ, అష్టలక్ష్మి తత్వం ఎక్కడ, అష్ట ఐశ్వర్యాలు ఎక్కడ, అష్ట సిద్ధులు ఎక్కడ. అంటే లక్ష్మీతత్వము అష్టలక్ష్మిగా మారుతుంది. అంటే ఏదైతే ఎండింగ్ అవుతుందో అది పైన పరమాత్మ స్థితిలో మొదలవుతుంది అష్టలక్ష్మి. ఏదైతే రెండవ స్థితిని ఆ జ్ఞానతత్వం, అంటే ఏదైతే సృష్టితత్వం ఉందో అది అష్ట సిద్ధులుగా మారుతుంది. రెండవ స్టెప్కి వస్తుంది. మొదటి రెండవ దానికి వస్తుంది, రెండవది మూడవది అవుతుంది. అష్ట ఐశ్వర్యాలు. జ్ఞానము అష్ట ఐశ్వర్యాలు, రాజ్యము సంపద, సంతానము సతి, సాహసము ధైర్యము, వినయము విద్య. ఒకదానికొకటి సంబంధం. అష్టైశ్వర్యాలు అష్ట సిద్ధులుగా మారుతుంది శక్తితత్వము. శరీరం పెద్దగా కావడం, శరీరం చిన్నగా కావడం, శరీరం తేలిక కావడం, సమస్త ప్రకృతి నీ వశంలోకి రావడం, నువ్వు ఏదనుకుంటే అది జరిగిపోవడం, ఇవన్నీ అష్టసిద్ధులే. ఇది సహజంగా పొందుతావు. ఎవ్వరు నీకు సాయం చేయరు, ఎవరు నీకు ఏమి ఇయ్యరు.
నీకు నువ్వే సాధించుకోవాలి నీ సాధన ద్వారా. ఎందుకంటే అవన్నీ నీకు పొందుపరచబడి ఉన్నాయి లోపట. ఆ కేంద్రాలన్నీ అమర్చబడి ఉన్నాయి, ఆ టెక్నాలజీ అంతా అమర్చబడి ఉంది. నువ్వు అమరత్వం పొందడానికి ఏదైతే పదార్థం కావాలనో ఆ పదార్థం నీ లోపల పుడుతుంది. దానికి ప్రతిరూపంగా అది మొక్క కూడా ఉంది, అపురూపమైన మొక్క. అది మనం తీసుకున్నా మన బాడీ తట్టుకోదు. ఎన్నెన్నో అపురూపాలు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ధైర్యలక్ష్మి అంత అత్యంత ప్రధానమైంది. ధైర్యలక్ష్మి తర్వాత గజలక్ష్మి. గజలక్ష్మికి అటు ఇటు 2 ఏనుగులు ఉంటాయి. ఆ ఏనుగుల ద్వారా ఆవిడకు ఆ పూలమాలలు వేస్తూ ఉంటుంది. అంటే 2 భుజాలు. గజలక్ష్మి అంటే విశుద్ధ కేంద్రానికి ప్రతిరూపము. ఎప్పుడైతే నీకు అది వస్తుందో ఈ 2 వైపుల నుంచి నీకు స్వాగత సత్కారాలు ఉంటాయి. ఆత్మ యొక్క స్థితి అది. గజము అంటే ఏనుగు, ఏనుగు అంటే ఆత్మ యొక్క స్థితి, శుద్ధత్వానికి ప్రతీక. ఎక్కడ చూసినా ఆ శుద్ధత్వమే కనబడుతుంది. నాకేం చేయమంటారు? అది తప్ప ఏం కనబడట్లేదు. దేని వెతికినా కూడా అదే కనబడుతుంది. ఏ పదం వెనకాల చూస్తే కూడా అదే కనబడుతుంది. సంతానలక్ష్మి, ఆదిలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి. అంటే ఈ విధంగా అప్పుడు జరిగే సంతానం ఎలాంటిది? నిన్న ఆ అమ్మాయి యొక్క అనుభవం విన్నాం కదా, పావని మేడం. అలాంటి సంతానం వస్తుంది. నిన్ననే భాస్కర్ రెడ్డి అన్న గారు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మన్మడు గురించి చెప్పారు. అలాంటి స్థితి పొందిన మాస్టర్స్ ఒక ఆవిర్భావం జరుగుతుంది. ఆ మిత్రుడు మురళి కూడా ఒక మన్మడు వచ్చాడు. వాళ్ళ తాత కోసం వచ్చిండాడు, తల్లిదండ్రుల కోసం రాలే. వాడు పరమాత్మ స్థితి కృష్ణ కాన్షియస్ లో వచ్చాడు. వాడు వస్తూనే సినిమా మారిపోయింది. వాడు ఎప్పుడు తాత చుట్టే తిరుగుతాడు. వాడు కూడా రాకముందుకే నాకు సందేశం ఇచ్చాడు, స్వామి మా తాత కోసం వస్తున్నా, అది స్పెషల్ గా మిమ్మల్ని అడవడం కోసం. మా తాత దగ్గరకు వచ్చానంటే నేను మీ దగ్గరకు వచ్చినట్టు. ఎందుకంటే మా తాత ఎప్పుడు నిరంతరం మీ దగ్గర ఉంటాడు. నేను అబ్బాయిగా వస్తున్నానని చెప్పి ముందే చెప్పేశాడు. అదే చెప్పాను, అరే మన్మడు వస్తున్న పోరాబాయి అని చెప్పిన. వాడు ఎప్పుడు కృష్ణులాగానే ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. వాడు ఆకాశం వైపు అలా ఏలు పెట్టి చూపించగానే వీడికి ఎన్నో వింతలు విశేషాలు కనబడేటాయి ఆకాశంలో. వాడు ఏ రోజు ఏలు పెడితే ఆ రోజు పెద్ద సినిమా చూసేవాడు మురళి ఆకాశంలో. అరే ఏమన్నా మా మనోడు అంటాడు, చూడంగానే ఆడు ఎన్నెన్నో వింతలు విశేషాలు కనబడతాయి అనేవాడు. ఇప్పుడు వచ్చే భూమి మీద దిగే ఎవరైతే ధ్యానం చేసి ధ్యాన కుటుంబంలో ఆ పవిత్రత పొందారో వాళ్ళ ఇళ్లలో వచ్చే ఆత్మలన్నీ ఉన్నత శ్రేణికి సంబంధించిన ఆత్మలు. అలాంటి సంతానం కావాలి ఈ భూమి మీద. వాళ్ళ కర్మచక్రం ఎక్కడిది, కర్మలు ఎక్కడి, ఏది లేదు. వాళ్ళ ప్రయాణమే అక్కడి నుంచి మొదలవుతుంది. మనమేమో ఏబీసీ నుంచి మొదలు పెడతాం. వాళ్ళు ఆజ్ఞాచక్రం నుంచి వాళ్ళ కథ మొదలవుతుంది. మనం అజ్ఞాన స్థితిలో మొదలవుతుంది, వాళ్ళు జ్ఞాన స్థితిలో మొదలు పెడతారు. అంతే తేడా. వాళ్ళ ఆహార విధానాలు అలాగే ఉంటాయి. మనం సరికాని ఆహారం ఇస్తే గందరగోళం చేస్తారు, అస్వస్థకు గురవుతారు, తీవ్రమైన అనారోగ్యం పాలవుతారు. వాళ్ళని అత్యంతగా పవిత్రంగా కాపాడుకోవాలి. గుర్తుపెట్టుకోండి, వాళ్ళకు పెట్టే ఆహారం పెట్టే చెయ్యి కూడా అత్యంత పవిత్రత చెంది ఉండాలి. అపవిత్రమైన ఆహారం తాకిన చేయితోటి పెట్టకూడదు. పెట్టారా ఆ స్పర్శ తాకినా వాళ్ళకు ఇబ్బంది గురవుతారు. వాళ్ళు చిన్న అసహనానికి గురై ఇబ్బంది గురైనా దాని యొక్క ప్రభావం మన మీద చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే మనకు జ్ఞానం తెలిసింది కాబట్టి. చిన్నపిల్లలు కాదు, పెద్దలు కాదు, శరీరాన్ని అతుక్కునే డ్రెస్ కోడ్కు దూరం ఉండండి. దాని వల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. స్కిన్ టైట్ డ్రెస్సులు వాడకండి. శరీరానికి కంఫర్టబుల్ చూసుకోండి. అందులో ధ్యానం చేసే వాళ్ళైతే ఇంకా ఇబ్బందులకు గురవుతారు. గురికి నేను ఇది వేసుకోలేదు, నా డ్రెస్ కోడే సాంబశివ గారు వచ్చింది. వారు ఇప్పుడు టీషర్ట్లు షర్ట్లు వేసుకునే పరిస్థితుల్లో లేదు సాంబశివ. అందుకే మనకు కనబడతలేడు వీడియోలో. టవల్ చుట్టుకొని తిరుగుతున్నాడు ఇంట్లో. అందరి పరిస్థితి అలాగే ఉంటుంది ముందు ముందు రోజులలో. అందుకే చాలా సింపుల్ లైఫ్ ఉంటుంది.
2 టవాలు, 2 తుండుగుడ్డలు అయిపోయింది. 2 పంచలు, 4 పంచలు ఉంటే చాలు, జీవితం గడిపేయచ్చు. ఒక బ్లాంకెట్ అయిపోయింది. ఎంతెంత మన సాధన పెరుగుతూ ఉంటే మన ప్రాపంచిక జీవితం అంత సింప్లిఫై అయిపోతుంది. అంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం జీవించగలుగుతాం, భోగ భాగ్యాల్లో ఉండగలుగుతాం, చెట్టు కింద కూడా హాయిగా మస్తులో పడుకుంటాం. అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. ఎన్నెన్నో మార్పులు, ఊహకందనన్ని మార్పులు జరగబోతున్నాయి, అది మటుకు కన్ఫర్మ్. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఈ 5 విధాలుగా అప్పుడు వస్తుంది విజయలక్ష్మి, నేను విజయాలు వరించే తత్వం. అప్పుడు వరదాముద్ద అభయముద్ర వస్తుంది, సమస్తాన్ని నువ్వు పొందగలిగే స్థితి. ఎక్కడుంది మూలం? ఆదిలో ఉంది మూలం. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, మరొక్కసారి పదే పదే చెప్తున్నాను, లక్ష్మీతత్వం అనేది అపురూపతత్వము. అది అష్టలక్ష్మిలుగా ప్రతి ఒక్కరూ మార్చుకోవాల్సింది, ఆ పరమతత్వాన్ని పొందవలసింది అక్కడ అది మొదలవుతుంది. అందుకే పిరమిడ్ మాస్టర్లకు ఎప్పుడు కూడా సంపద మొదలు రాదు. కామము, అర్థము, ధర్మము, మోక్షము. ఈ కామ అర్థ అంటే కోరికలు తీర్చే ధనము, ఇది కాదు వాడికి. ధర్మము, మోక్షము, మోక్షం నుంచి వాడు కిందికి వస్తాడు. ఈ ధర్మ మోక్షాలు అయిపోయినాక ఇక్కడికి వస్తాడు. అందరూ ప్రయాణం ఈ వైపు నుంచి ఆ వైపు పోతే మనది రివర్స్ గేర్ అన్నమాట. అంతా ఈ ఆధ్యాత్మిక ప్రయాణం అంటేనే రివర్స్ గేరు. ఫ్రంట్ డ్రైవింగ్ ఏంది ఎవరైనా చేస్తారు, మనదేమో బ్యాక్ డ్రైవింగ్. అత్యంత కష్టమైంది, చాలా మలుపులు, చాలా నేర్పు, ఓర్పు ఎన్ని ఉంటే జరుగుతుంది అది అంత బ్యాక్. అందుకే చెప్తున్నా మన మాస్టర్లకు ఈ మధ్య, మన అంత రివర్స్ గేర్ వై, కష్టాలు ఎక్కువనే ఉంటాయి. ఫ్రంట్ డ్రైవింగ్ ఎవరైనా చేస్తారు, ఏముంది, చిన్న కుర్రోడు కూడా చేస్తాడు, అదేం పెద్ద గ్రేటా? మనదంతా రివర్స్ గేర్. అందుకే పిరమిడ్ మాస్టర్లు అంటే ఎందుకు గ్రేట్ అంటే, ప్రతి గారు ఎందుకు గ్రేట్, వీళ్ళంతా రివర్స్ గేర్ వేసేటోళ్ళు, ఫ్రంట్ గేర్ కాదు, అంతా రివర్స్ గేర్ కథ. ఈ జూమ్లో వచ్చారంటేనే రివర్స్ గేర్ మొదలు, మంట మొదలవుతుంది. వాడు మాగాలి అంటే ఇగో వన్నిస్ మెడిటేషన్లో రావాల్సిందే, ఆ మంట పుట్టవలసిందే. మంట పుట్టినంత వరకు హాయిగా ఉంటాం, మంట పుట్టినాక కదా తెలిసేది. పచ్చగా నిగనిగలాడుతూ ఉంటుంది ఆ కాయ, ఆ సొరకాయ. కానీ మంట పుట్టినాక దాని ప్రాపర్టీ మొత్తం మారిపోతుంది, అప్పుడు కదా తినడానికి పనికి వస్తుంది. మనము అంతే, అప్పుడు కదా భగవతత్వానికి నువ్వు దగ్గర అయ్యేది, నీ లోపల ఉన్న భగవంతుని తెలుసుకునేది, సమస్త ప్రకృతి నుంచి తెలుసుకునేది. అందుకే ఇదంతా రివర్స్ గీత కథ. పిరమిడ్ మాస్టర్లు అంటే ఎందుకో వారిని ఎవరిని కామెంట్ చేయకూడదంట. అందుకే వాడు ఒక స్థితిలో అన్ని సంపదలు అన్ని వస్తాయి వాడికి, అష్టలక్ష్మి లేదు, చిటికేస్తే వస్తాయి. కానీ వాడు రాసుకుంటాడు పలానా స్థితి వరకు. చెప్పారు కదా, నేను కోరుకున్నా, తీవ్రంగా ఆ కోరిక పుట్టింది, అంతా ఓకే అన్నారు, పత్తి గారు వచ్చారు నో అన్నారు. కానీ తర్వాత నేను శతకోటి నమస్కారాలు తెలియజేసుకున్నా, ఎంత గొప్పగా నడిపించారు సార్ నన్ను. ఇంకా 4-5 సంవత్సరాలు పట్టేది నా ప్రణాళిక నేను తెలుసుకోవడానికి. అప్పటికే ఎంత నష్టం జరగాలో అంత నష్టం జరిగేది. అందుకే ఎక్కడికక్కడ పక్క చూపు చూసినట్టల్లా మళ్ళీ నన్ను సరి చేసుకుంటూ వచ్చాడు ఆ సాధన మార్గంలో. ఎప్పుడు గురువులు కానీ పరమ గురువులు మన సాధన మార్గంలో ఉపయోగపడతారు. నీ ప్రాపంచిక జీవితానికి సంబంధమే లేదు వాళ్ళకు. ఎందుకంటే మన బాధలు పడడానికి వచ్చేసి హోంవర్క్ నేను చేస్తాను వచ్చి హోంవర్క్ వాళ్ళని చేయమన్నాడు, ఏమైనా అర్థం ఉందా? అది మన పిల్లల హోంవర్క్ మనం చేస్తే వాడు ఎన్నో చదువు నేర్చుకోవాలి, ఎన్నడు వాడు ఉన్నత స్థితి పొందాలి. మనకంటే గొప్పవాడిగా ఎదిగినప్పుడు తల్లిదండ్రులకు ఒక ఇది వస్తుంది, వరే వా అన్నట్టు. మన యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే మన సంతానం ద్వారా తెలుస్తుంది. శిష్యుడి ద్వారా గురువు యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియాలి. సరి అయిన శిష్యుడు ఉంటే ఆ శిష్యుని చూస్తేనే అంచనా వేస్తారు, అరే వీడే ఇలా ఉంటే వీడ గురువు కథ ఏంది. సిద్ధప్పని చూసి కదా నవాబు అంచనా వేశాడు, ఈ సిద్ధప్ప ముక్తినే ఆ రాయి వెలిగిందంటే ఆయన గురువు ఇంకెంత గొప్పడు అని మీ స్వామిని నేను చూడాలన్నారు. వెళ్ళాడు ఆయన వీరబ్రహ్మేంద్ర స్వామి, పరీక్ష కోసం మాంసం పెట్టాడు. ఊరికే ఆయన ఇలా అన్నాడు అంతే, మాంసం స్వీట్గా మారిపోయింది.
అప్పుడు 2 కాళ్ళ మీద పడ్డాడు ఆ నవాబు. అందుకే ఎప్పుడు శిష్యుడి యొక్క గొప్పతనాన్ని బట్టే గురువు యొక్క గొప్పతనాన్ని తెలుస్తుంది. నేను మాట్లాడుతూ ఉంటే ఒక 2-3 అడిగారు, అసలు మీకు ఈ స్కూల్ ఎక్కడుంది, మీకు వర్క్షాప్ ఎక్కడ జరుగుతుంది, మీకు ఇవన్నీ ఎలా నేర్పిస్తారు, చెప్పింది చెప్పకుండా ఎలా చెప్తున్నారని నా చెవులో ఒక రహస్యం చెప్పండి సార్. ఒక చెవులో అడిగింది ఒక ఆవిడ, వేరే ఆర్గనైజేషన్ సంబంధించిన ఆవిడ. అరే మీరే ఎలా ఉన్నారంటే మీ గురువు కథ ఏందా బాబు, మాకేం అర్థం కాకుంటుంది అన్నది ఆవిడ. అలా ఉండాలి, అలాగే ఉండబోతుంది పిఎస్ఎస్ మూమెంట్ లో. మనల్ని చూస్తే పిఎస్ఎస్ మూమెంట్ అర్థమైపోతుంది, వాయమ్మ ఏంది వీళ్ళ కథ అని. ఇప్పటికే చాలా మందికి అర్థమైపోయింది. ఇంకా ఇది విరాట్ స్వరూపాన్ని సంతరించుకోబోతుంది. పిఎస్ఎస్ మూమెంట్ విరాట్ స్వరూపమే. ఎక్కడ చూసినా పిఎస్ఎస్ తప్ప ఇంకొకటి ఏమి శబ్దమే వినబడదు. త్వరలోనే చూడబోతున్నాం. ఎందుకంటే మొన్న నందగారు చెప్పినట్టుగా అనేక సార్లు మేము జీతలు పోయినప్పుడు పిఎంస్ గురించి ఎన్ని రకాలుగా సంభాషణ జరిగేది మా మధ్యన, సార్ మధ్య. ఎందుకంటే వాళ్ళు ఒక్కోసారి టైం మేము అన్న టైంకి ఇవ్వకపోవడు, ఇవాళ కాదు రేపు ఇలా అన్నప్పుడు, ఏం సార్ మనం ఎప్పుడు స్టూడియో పెట్టుకుంటాం సార్ అనేటు నేను ఆసనం వచ్చినప్పుడల్లా, దామోదర్ వెయిట్ చేయి తప్పకుండా వస్తుంది ఆయన, రాకుంటే ఎక్కడ పోతుంది, స్టూడియో ఉన్నోడు వస్తాడు, లేకుంటే మనం అన్న పెడతాం, ఏదో ఒకటి జరిగి తీరుతుంది అనేవారు. మనకి ఎయిర్పోర్ట్ వస్తుంది, స్టూడియో వస్తుంది, అన్నీ వస్తాయి. ఎవడి కోసం వస్తుంది? మరి దానికో సమయం ఉంటుందని ఆయన వెయిట్ చేయి అనేవారు ఆయన. వారు చెప్పినట్టుగా ఇగో ఇలా చిన్నగా మొదలై విస్తృతమైంది. నేను గోదావరిని నాసిక్లో చూసినప్పుడు చిన్న గింత ఉంది, కానీ మన దగ్గరకు వచ్చి ఎంత విస్తృతమైంది, ఎన్ని పిల్ల కాలువలు కలిశాయి, ఎంత కథ జరిగింది, ఎంత విరాట్ స్వరూపం చెందింది. పిఎస్ఎస్ మూమెంట్ వారి ఒక్కరి ద్వారా మొదలైంది, ఈరోజు ఎంత విరాట్ స్వరూపం చెందింది. ఎవరి ప్రయాణమైనా అలాగే, మూమెంట్ అయినా ఏదైనా అలాగే ఉంటుంది. ఈ లక్ష్మీతత్వం ఎలాగ అష్టలక్ష్మిగా మారిందో, ఒకటిగా మొదలై అనేక విధాలుగా పరిణామం చెందుతుంది. అదే విరాట్ తత్వము. ప్రతి కేంద్రము అంటే అన్ని కేంద్రాలు కూడా ఆ విరాట్ తత్వాన్ని సంతరించుకోవడమే విరాట్ స్వరూపము. అప్పుడు ఆ విశాల తత్వం అనేది వస్తుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, లక్ష్మీతత్వం అన్నా ఏదైనా ప్రతి ఒక్కటి అలా విరాట్ స్వరూపమే. విద్యాలక్ష్మి జ్ఞానస్థితి, విశుద్ధము విరాట్ స్వరూపం చెందిన తర్వాత అప్పుడు జ్ఞానము. గమ్మత్ ఏంటంటే నిన్న ఈ విశుద్ధానికి ఎందుకు ఇంత ప్రాధాన్యం అనేది ఇంకా క్లియర్ అయిపోయింది నాకు. మొన్న 1 గంట 20 నిమిషాలు నేను ఆ లైట్ వర్కర్స్ లో ఎప్పుడూ మాట్లాడలే. నాకు 40 నిమిషాల తర్వాత చాలు అనిపిస్తుంది, కానీ 1 గంట 20 నిమిషాలు మాట్లాడాను. సాయంత్రం 1 గంట సేపు ధ్యానం చేస్తే ఈ నరాలన్నీ, అంటే దానికి ఒక కేంద్రాలు ఉన్నాయి, దీనికి చుట్టూ ఒక గూడులాగా అన్ని ఇలా మొత్తం ఆ పట్టేసి ఉంచుతాయన్నమాట. ఇలా అంటే వాటి పని ఏంటంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నువ్వు ఎంత మాట్లాడాలో అంతనే నీకు రిలాక్సేషన్ ఇస్తుంది. అంతకు మించి ఒక్క ముక్క కూడా నీ లోపల నుంచి రాదు. అంత పర్ఫెక్ట్ సిస్టమ్ ఉంది ఇక్కడ. ఎట్లా సాధన పెరుగుతుందో, నువ్వు ఎంతెంత మాట్లాడాలో అంతంతా ఒక్కొక్క సిస్టమ్ ఓపెన్ అవుతూ ఉంటుంది. ఇట్లా నిండా ఒక చుట్టు కాదు, పూర్తిగా ఫుల్ కంట్రోల్ పవర్ ఉంది ఇక్కడ, కంట్రోలింగ్ సిస్టమ్. అందుకే పొట్టలో నుంచి పదం వస్తుంది, ఇక్కడ రాగానే ఆగిపోతుంది. చాలా మందిని మేము ఇంతకుముందు గలగలగల ఎప్పుడు మాట్లాడిస్తావా అని చూసిన నేను 2-3 అడిగా, ఏం మేడం మాట్లాడుతున్నాడు సార్, మీకు దండం, భయం వస్తుంది సార్ మైక్ ముట్టుకోవాలంటే అన్నారు వాళ్ళు. ఏమన్నా అమ్మో ఇన్ని రోజులు ఏదో మాట్లాడాను సార్, ఇప్పుడు ఒక్క మాట అపశృతి వచ్చినా మా నెత్తిలో పెద్ద బండరాయి పడుతుందని అర్థమైంది, మేము నోరిప్పే సాహసం మటుకు చేయం సార్ అని చెప్పారు వాళ్ళు. అలా ఉంటుంది. ఆ జ్ఞానస్థితిలోకి ఆ విజ్ఞాన స్థితిగా మారినప్పుడు ఆ పరిణామ దశలో పర్ఫెక్ట్నెస్ రానంత వరకు మైకు ముట్టుకోవాలంటే భయం అవుతుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఆ విద్య ఈ 7 దశల తర్వాతనే వచ్చేది ధనలక్ష్మి. అక్కడ వస్తుంది సరి అయిన ధనలక్ష్మి, సమస్త సంపద. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, మనం సాధన చేసినప్పుడు అష్ట దరిద్ర స్థితి నుంచి, అంటే ఈ లక్ష్మీతత్వము శ్రీలక్ష్మిగా మారి శరీరము లయం చెంది దాంట్లో ఉన్న అశుద్ధమంతా శుద్ధమై
మనసు పవిత్రత పొంది అప్పుడు నీ బుద్ధి నిండా మాలిన్యాలు పోయి అప్పుడు ఆ మహాలక్ష్మి తత్వాన్ని సంతరించుకుంటుంది. అక్కడ విరాట్ స్వరూపం చెంది అష్టలక్ష్మిలుగా మారుతుంది. అలా అష్టలక్ష్మిలుగా మారడానికి గొప్ప ఉపకరణమే పిఎంసి. పిఎంసి అంటే పవిత్రత. పి అంటే పవిత్రత, పిరికితనాన్ని పోగొట్టే పవిత్రత. ఎం అంటే యమతత్వము, నీకు మృత్యువును కలిగించే తత్వము, అశుద్ధ తత్వము. అంటే పిసరంతా కూడా ఎక్కడ నీ లోపట నీ అంతర్ప్రపంచంలో పా అంటే పవిత్రత. పవిత్రత ఎక్కడ? పి అంటే అంతర్ప్రపంచము. నీ లోపల ఆ పవిత్రత పిసరంత లేని ఆ అపవిత్రతంతా పోయి ఆ పవిత్రత పొందినప్పుడు ఆ యమతత్వం అంతా శూన్యమైనప్పుడు పిఎంసి సి స ఆ సమత్వం, అది సమత్వం అంతా సిరి సంపదలుగా మారుతుంది. సిరి సంపదలు. సి అంటే సిరి సంపదలు. అలాంటి అపురూపమైన పదాలతో కూడుకొని ఉంది తెలుగు అంతరార్థాలలో. పిఎంసి అంటే ఆషామాషి అనుకుంటున్నారా? ఈరోజు పిఎంసి ఛానల్ యొక్క సజ్జన సాంగత్యాల వల్ల ఎంతమంది జీవితాలలో మార్పులు జరిగాయో, ఎంతమంది ధైర్యం పొందారు, ఎంతమంది ఆ మృత్యు భయం నుంచి బయటకు వచ్చారు, సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన నుంచి బయటకు వచ్చారు, ఎన్ని రకాలుగా మార్పులు జరిగాయో లెక్కే లేదు. అదే కదా పిఎంసి అంటే. అలాంటి పిఎంసికి మనము ఏదైతే షేర్స్ రూపంలో తీసుకోబోతున్నామో అది నీ కోసం, నీ మూలనిధి, నీ భవిష్యత్ తరానికి, నీ భవిష్యత్తుకు ఉపయోగపడే మూలము. ప్రతి రూపాయి నీకు ఉపయోగపడుతుంది. నీ కష్టకాలంలో ఆదుకునే ఒకే ఒక్క ఏకైక ఆయుధం. నీకు బ్యాంకు వాడు కూడా ఏమైనా జరగవచ్చు, కానీ పిఎంసీలో పెట్టావా తిరుగులేదు. ఎందుకంటే దాని యాక్ట్ కానీ కంపెనీ రూల్స్ రెగ్యులేషన్ భాస్కర్ రెడ్డి అన్న గారు బాగా తెలుసది. ఎంత పర్ఫెక్ట్నెస్ ఉంటుంది, ఎంత తీవ్రమైన కఠినమైన నియమ నిబంధనలు ఉంటాయో దానికి. అందులో హనుమంతరాజు గారు పర్యవేక్షణ అంటే మైక్రో లెవెల్ల వెంట్రుక వాసిలో ఎందులో 100 భాగాలు చేస్తే ఒక్క భాగం అంతా కూడా అందులో ఇబ్బంది జరగకుండా చూస్తారు వారు. భూతద్దం పెట్టి చూస్తారు ప్రతిదీ, 1కి 10 సార్లు. ఆయన నోట్ తయారు చేసినా ఏదైనా సరే అలాంటి వ్యక్తుల యొక్క పర్యవేక్షణలో పనిచేస్తుంది పిఎంసి. అందుగురించి నిశ్చింతగా ఉండండి. రేపొద్దుగల మీరు భూమి మీద పెట్టినా అది రేపొద్దుగల ఏమైనా జీరో కావచ్చు. అది పట్టణాలే నివాస యోగ్యంగాని పరిస్థితి పోయినప్పుడు నీ ప్లాట్కి ఏం వాల్యూ ఉంది, నీ ఇల్లుకేం వాల్యూ ఉంది? అమ్మేవాడు ఉంటాడు, కొనేవాడు ఉండొద్దు. అలాంటి గ్యారంటీగా అలాంటి పరిస్థితులు మనం చూడబోతున్నాము. నో డౌట్. ఊరికే మనం పెద్ద పెద్ద ఆశ్రమాలు ఎందుకు కట్టుకుంటున్నాం? ఊరికే కట్టుకున్నామా? భవిష్యత్తుకు, ఇది భవిష్యత్తు ప్రణాళిక కోసం. పిఎంసి కూడా భవిష్యత్తు ప్రణాళిక కోసం చాలా వాల్యుబుల్. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ సందర్భంగా పదే పదే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. పిఎంసి ఛానల్ ధనం ఉన్న వాళ్ళు తప్పకుండా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. దిస్ ఇస్ మై ఒపీనియన్, నా ఒపీనియన్. కాబట్టి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నో రోజులుగా ఈ అష్టలక్ష్మి తత్వాన్ని నేను చెప్పాలనుకున్నాను, అది కుదరలేదు. ఎందుకంటే ప్రతిదానికి ఒక సమయము, సందర్భం ఉంటుంది. దీని గురించి యొక్క ఆ మూలాలన్నీ తెలుసుకున్న తర్వాతనే చెప్పే, ఆ సాహసం చేసి ఆ చెప్పే నాకు అనుమతి వచ్చింది. అందుకే ఆ నరం ఏదైతే నేను ఇన్ని రోజులుగా పట్టి ఉంచిందో ఆ నరం కరిగిపోయింది. అందుకే అది నోట్లో నుంచి ఆ పదాలు బయటకు వచ్చాయి. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మై డియర్ మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత గొప్ప అవకాశం దొరికినందుకు, నా అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.